ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. సీతారాములకు ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక పర్యటన. కపిలతీర్థం, కంచి మఠాలను సందర్శించిన నారా చంద్రబాబు నాయుడు. ఊంజల్ సేవలో శ్రీ కర్య మాణిక్య స్వామి దర్శనం. నగరిలో దేవేరుల సమేతంగా స్వామివారికి విశేష కైంకర్యం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి బ్రహ్మోత్సవాలు. శేషవాహన సేవలో వల్లి దేవసేని సమేత చెంగల్వరాయ స్వామి కటాక్షం. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం వినితికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినితికెక్కిన శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాలలో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తొలి రోజైన ఆదివారం ఉదయం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం వైఖాన సాగమ సలహాదారులు పి భావనారాయణాచార్యులు, అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాస ఆరాధన, రక్షాబంధన పూజ, వాస్తుహోమం, మహాశాంతి కుండలి అగ్ని ప్రతిష్టాపన, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహుతి, విశేష ఆరాధన, రక్షాబంధనం, ఋత్విక్కులకు పంచగవ్య ప్రాసనం, రక్షాబంధనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దర్శించుకున్నారు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు. అనంతరం ఉపాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయ అర్చకులు మణిస్వామితో మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, శైవాగమోక్తంగా జరిగే వైదిక క్రతువులు, ఉత్సవాలు, ఊరేగింపుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తిరుపతిలోని వినాయక నగర్లో ఉన్న కంచి కామకోటి పీఠంను శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. పీఠం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠం ప్రతినిధులు మంగళ వాయిద్యాల నడుమ ఆత్మీయ స్వాగతం పలికారు. ఆపై మహాపాదుక మండపంలో కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కలిసి ఆశీస్సులందుకున్నారు. పీఠాధిపతులు ముఖ్యమంత్రికి ఉత్తరీయం, పూలమాల, పుష్ప కిరీటం అందజేశారు. అనంతరం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద విద్యకు, ధర్మ ప్రచారానికి చేస్తున్న కార్యక్రమాలు పీఠాధిపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఈ సందర్భంగా పీఠంకు విచ్చేసిన భక్తులను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన అనంతరం ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సింహాచలం అప్పన్న గరుడ సేవలో అభయ ప్రదానం చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అప్పన్నకు గరుడ సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై ఆసీనులం చేశారు. అనంతరం పూజాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అప్పన్న గరుడ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు శేషవాహన సేవలో దివ్యంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో చెంగల్వరాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంతీల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా
ఆలయం వెలుపలకు తీసుకువచ్చి శేషవాహనంపై ఆసీనులం చేశారు. ఆపై భక్తుల అరోంహర నామస్మరణలు, కళా బృందాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి శేషవాహన సేవ శోభాయమానంగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిహారీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులు జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణికి మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులకు పుష్కరిణిలోకి అనుమతి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి తిరుచి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చిన అర్చకులు విశేష పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాళ్ అమ్మవారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృతిక పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో సంభవించిన దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే స్వామివారి పవిత్రోత్సవాలను పురస్కరించుకుని పార్వేట మండపంలో విశ్వక్సేనుల వారికి పూజలు నిర్వహించారు. అనంతరం భూమాతకు పూజలు జరిపి భూమాత అనుమతితో మృత్ సంగ్రహణంగా పిలిచే పుట్టమన్నును సేకరణ జరిపారు. ఆపై విశ్వక్సేనుల వారు స్వామివారి పవిత్రోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆలయం లోపల ప్రాకారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం జరిగింది. కాకినాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు విశేషంగా జరిగాయి. సుమారు 12 టన్నుల కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. ఇక గర్భాలయంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి తేజో విరాజిత మూర్తిని పలు రకాల శాఖలు, ఆకుకూరలు, పండ్లతో సకల జగాలను పోషించే జగన్మాత శ్రీ శాకంబరిదేవిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల కల్పతరువుగా భీమవరం గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ మావుళ్లమ్మ తల్లికి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారణ సమర్పించారు. ముందుగా అమ్మవారికి అర్చకులు సకల ఉపచారాధనలు నిర్వహించారు. తరువాత చల్లని తల్లి శ్రీ మావుళ్లమ్మ దివ్య మంగళమూర్తికి
బంగారు కవచధారణ, విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లాలోని కొమ్ముగూడెం మహిళా బృందం ఆధ్వర్యంలో ఈ సందర్భంగా కళ్యాణ గానామృతాన్ని నిర్వహించారు. అనంతరం భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ సంఘం వారు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, మధుర పదార్థాలను సారెగా సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాక శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మలగాన్నమ్మ శ్రీ విజయదుర్గమ్మ తల్లి శాకంబరిగా భక్తులను కటాక్షించారు. నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు అమ్మవారిని 18 రకాల కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దివ్యమంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెడవలూరులో కొలువైన శ్రీ పెనుగొండమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి వ్యాఘ్ర వాహన సేవను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి వర్ణశోభిత పుష్పమాలలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన వ్యాఘ్ర వాహనంపై కొలువు తెచ్చారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాల నడుమ పురవీధుల్లో శ్రీ పెనుగొండమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవం కమనీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో చేసిన విద్యుత్ దీపాలంకరణలు, దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో కొలువైన శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న నాగలక్ష్మి అమ్మవారి సన్నిధి ఈ సందర్భంగా ప్రకృతి శోభతో కనువిందు చేసింది. గర్భాలయంలో నెలవైన శ్రీ నాగలక్ష్మీదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లతో పాటు పరివార దేవతలు శ్రీ పంచముఖ గాయత్రీదేవి, బెజవాడ కనకదుర్గమ్మ, సంతోషి మాతలను కూరగాయలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆలయ ముఖమండపంలో స్నానపీఠంపై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి రామబంటు సేవలో తరించారు. అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సామూహికంగా శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచెపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులతో పూజించారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా అర్చనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు సంకల్ప పూజలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వ్రత దీక్షతో నిష్ఠగా ఆరాధించి మొక్కులు తీర్చుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పొగాకులంక గ్రామంలో నెలవైన శ్రీలంక మహాలక్ష్మి తల్లికి భక్తులు ఆషాఢ మాసం సందర్భంగా సారెను సమర్పించారు. పరిసర ప్రాంత వాసులు తమ గ్రామ దేవతగా, తమ ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని పూజించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చీర, సారె, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పిండి వంటలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సారెని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మకు భక్తిగా నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హనుమ అవార్డ్స్ పోటీలను జూలై 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పలువురు కళాకారులు విచ్చేసి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి, తిరుపతి పుర ప్రజలు పాల్గొన్నారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,328 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.